అమ్మ, మనుషులందరూ యేసుక్రీస్తుని నమ్మాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు చూసేది నిన్నే. వేరే వాళ్ళని నీవు వెళ్ళి ప్రభువులో నడిపించాలంటే వాళ్ళు చూసేది మన ప్రభువు కాదు, ఫస్ట్ నిన్నే. నేనున్నా దేవుడి నమ్ముకుని రా అంటే ఫస్ట్ వాడు చూసేది నన్ను. నా ప్రవర్తన ఎట్లుంది, నా మాట తీరు ఎట్లుంది, నా ప్రేమ ఎట్లుంది, నా క్షమాపణ ఎట్లుంది, నా మాట తీరు ఎట్లుంది, నా నడవడిక ఎట్లుంది, నా అన్ని వాడు నన్ను గమనించిన తర్వాతనే మందిరానికి వస్తుంది. మనము కరెక్ట్ లేకపోతే నువ్వే సరిగా లేవు, నేనేం రావాలా నీ ప్రభు కాడికి అని వీడు అనడం వల్ల నా వల్ల ఇప్పుడు దేవునికి అవమానమైన పేరు వచ్చింది. కాబట్టి దేవుడు నన్ను ఏమంటాడు తెలుసా, నీవు నాకు ఇబ్బందిగా ఉన్నావు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నా పని నువ్వు ఆపివేస్తున్నావు. ఇప్పుడు నేను కరెక్ట్ లేకపోవడం వల్ల, ఒకడు మారకపోవడం వల్ల దేవుడు అంటున్నాడు, నీ వల్ల ఒకడు మారట్లేదు అంటే నువ్వు నాకు ఇబ్బందిగా ఉన్నావు. అక్కడ పేతురుని ఏమన్నాడు, మనుషుల ఆలోచనలు తలంచుతున్నావు కానీ దేవుని ఆలోచనలు తలంచట్లేవు. ఎట్లుండాలి మనం? నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టున్నాం. ఇది కదరా భక్తి. ఎప్పుడు చూసినా నోరంతో స్తోత్రాలు అంటాడు, ప్రార్థనలు అంటాడు, బైబిల్ అంటాడు. ఇదే జీవితం. ఇది కదా పరలోక సంబంధం. మనం ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన ఆలోచనలే ఆలోచించాలి. లోక సంబంధమైన ఆలోచించొద్దండి దయచేసి.